నైపుణ్యంతో పరిణతితో ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో గంభీరంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే వారిని మానవ మృగంగా పోల్చడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి రాష్ట్రాన్ని తన పరిపాలన నైపుణ్యంతో పరిణతితో ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో గంభీరంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే వారిని మానవ మృగంగా పోల్చడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అంటే ఎవరు? దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి గాంధీజీ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు గాంధీజీ గారి ఉద్యమ పందాను ఆదర్శంగా తీసుకొని దేశాలకు స్వాతంత్రం పొందితే దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరో గాంధీ గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి అంటే ఉండేటువంటి ఇంప్రెషన్ వేరు, ఈయన దాని స్థాయిని దిగజారుతున్నటువంటి పరిస్థితి వేరు. అందుకనే పరిణతి పెంచుకోవాలని, విజ్ఞత ప్రదర్శించాలని మేము సలహా ఇస్తూ ఉన్నాం. ఇక మృగత్వ వారసం, మృగత్వానికి ప్రతిరూపం ఎవరు? ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆనాటి ప్రధానమంత్రులు మృగత్వానికి ప్రతిరూపంగా పరిపాలన కొనసాగించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించి 100 కోట్ల భారతీయుల పౌర హక్కులు హరించి దేశాన్ని ఓపెన్ జైలుగా మార్చి దేశం యావత్తు హాహాకారాలు చేసేటువంటి పాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. మృగత్వం అంటే అది. మృగత్వం అంటే ఇటువంటి అరాచక నీచ కార్యక్రమాలు మృగత్వానికి ప్రతిరూపం. బహుశా మీరందరూ కూడా వినుంటారు, టర్క్మెన్ గేట్. ఆ రోజు ఢిల్లీలో నిరుపేదలు నివసించేటువంటి వేలాది కుటుంబాలకు ఆవాసమైనటువంటి టర్క్మెన్ గేట్ మీద బుల్డోజర్లను నడిపించి మనుషుల్ని చంపి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్. 1952-53 ప్రాంతాన 56 ప్రాంతాన తెలంగాణ కలపాలన్నప్పుడు కలుపుతున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం ఒక అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం. దేశాన్ని పాలించే, రాష్ట్రాలను పాలించేటువంటి పాలకులకు విజ్ఞత ఉండాల్సినటువంటి, వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం జరిగినటువంటి పోరాటాన్ని అర్థం చేసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్టీ దానికి భిన్నంగా వందలాది మందిని కాల్చి చంపేసినటువంటి ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వాల, పార్టీ రాక్షసత్వానికి లేదా మృగత్వానికి ప్రతిరూపం. అంతేందుకు 2010లో కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పి వాళ్ళ మృగత్వ నిర్ణయాల వల్ల, వాళ్ళ యూటర్నుల వల్ల వందలాది మంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి పార్టీ వారసుడైనటువంటి ఆ అవశేషాలు, ఆ అవలక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ గురించి ఈ రకంగా మాట్లాడడం క్షంతవ్యం కాదు అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు మరిచి మాట్లాడేటువంటి ఈ మాటలు ప్రజలు హర్షించరు. తెలంగాణ సమాజం యావత్తు మీ విష సంస్కృతిని చాలా నిశితంగా గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా, సందర్భం ఏదైనా
కేసీఆర్ గారి జపం. కారణం, ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ ఆయనను వెంటాడుతూ ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారి మార్క్ అభివృద్ధి, కేసీఆర్ గారి ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు ఆయన నీడలాగా వెంటాడుతున్నాయి. కాబట్టి తన అసమర్థత నుండి, అభద్రత నుండి తనను తాను ఒక రక్షణ కవచంలాగా అనుక్షణం కేసీఆర్ గారి మీద ఏదోటి వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ఏం సమస్యలు ఉన్నాయి తెలంగాణలో రోజు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధకులలో మేమంతా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఎటువంటి సమస్యల మధ్య, ఎటువంటి అనిశ్చితి మధ్య, ఎటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిండో మనం అందరం కూడా సాక్షిభూతులు. అటువంటి తెలంగాణలో అన్ని సమస్యలకు పరిష్కారం చూయించి అన్ని సెటిల్డ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తే వాళ్ళ పాలన చేతగాక మళ్ళీ 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రైతాంగం ఎటువంటి హాహాకారాలు చేస్తుందో అవన్నీ కూడా తిరిగి కనబడతా ఉన్నాయి. యూరియా కోసం అసలు వరికాలం, ఇప్పుడు సీజన్ వర్షాకాలం వచ్చిందంటే కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల్ని, ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపించి అక్కడ మకాం పెట్టి ఏ రాష్ట్రంలో ఏ సీజన్ ఏ రకంగా ఉంది, మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దేన్ని ఏ విధంగా సమకూర్చాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో యూరియా కానీ ఇతరత్ర వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏ రోజు వారి 9.5 సంవత్సరాల కాలంలో రైతు ఏ విషయంలో కూడా గోసపడ్డటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పేపర్లు చూసినా, టీవీలు చూసినా, మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినా ఎక్కడో చోట మనకు తారసపడతా ఉన్నది. అంటే ఇది అసమర్థతకు, నిర్వాకానికి నిదర్శనం. దీన్ని ఇటువంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ముఖ్యమంత్రి సమస్యల్ని గాలికి వదిలేసి ఇటువంటి వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ప్రగతి భవన్ వాటిని బద్దలు కొట్టిన కంచెలను అన్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది ఏది? అడుగడుగున ఏ ఉస్మానియా యూనివర్సిటీనైతే స్వేచ్ఛకు, ఉద్యమాలకు పుట్టినిల్లో అక్కడికి పోయి వాళ్ళ స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం చేసిండు అని అంటే ఇంత నీచానికి ఒడిగడుతున్నటువంటి ముఖ్యమంత్రి చర్యల్ని విద్యార్థి లోకం కూడా గమనిస్తూ ఉన్నది, సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాం. ఏమన్నాడు? మూసీ నదిని లండన్లోని థేమ్స్ రివర్ లాగా చేస్తానని ఒక రోజు అన్నాడు. తర్వాత కొరియాలోని సియోల్ హాన్ నది లాగా మారుస్తానని మరో రోజు అన్నాడు. న్యూయార్క్ను మించినటువంటి ఫ్యూచర్ సిటీని కడతానని ఇంకో రోజు అన్నాడు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి దాన్ని ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్, ఇదేమన్నా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టున్నది. ఏది పడుతుంది అది నోరా మోరా తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి మాటలకు విశ్వసనీయత ఉండాలి. ఆయన వ్యక్తిగా దిగజారవచ్చు, కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని, ముఖ్యమంత్రి హోదాను, ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చేటువంటి నైతికత ఆయనకు లేదు. ఇవాళ మేమంతా రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ నాయకులు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి మాటల ప్రభావం రాజకీయ వ్యవస్థ మీద ప్రతిబింబించేటువంటి ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాది ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అంటా ఉన్నది. బహుశా నాకు తెలిసి నేను మాట్లాడేది పొరపాటేది సవరించుకుంటా. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇది స్థాయి నీచపు మాటలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఈ పగటి కళలు, కళ్ళబొల్లి మాటలు మాను.
సంతోషం. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ చేస్తామంటే సంతోషమే, కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ చేసి చూపించాలి. ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది, డిక్లరేషన్ ఏమైంది, హామీలు ఏమైనాయి, ఇవన్నీ తుంగలో దొక్కి మళ్ళా ఓ కొత్త పదం అంటే ప్రజల్ని నమ్మించవచ్చు అనేటువంటి మాట. ప్రజాక్షేత్రంలో మీ సంగతి ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా వారి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారు ఓ మాట మాట్లాడి, వచ్చే ఎన్నికల్లో మాకు 100 సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో సరే, వచ్చే ఎన్నికల దాకెందుకు? సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది కదా ఫిరాయించిన వాళ్ళ విషయంలో. వాళ్ళ రాజీనామా చేయించండి, వాళ్ళని అనర్హులు ప్రకటించి ఎలక్షన్లకు పోంది, మీ సంగతి ఏదో ప్రజలు తెలుస్తారు. ఒకవైపు ప్రజా ద్రోహానికి పాల్పడుతూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పాలన సాగిస్తూ, మరొక వైపు ప్రజల్ని నమ్మించి ప్రజలు ఏదో అమాయకులు అనే విధంగా మాకు 100 సీట్లు వస్తాయనేటువంటి అహంకార పూరిత మాటలకు, మీ పరిపాలన నైపుణ్యానికి, ప్రజలు అనుభవిస్తున్నటువంటి క్షోభకు వాళ్ళే సాక్షిభూతం, వాళ్ళే అనుభవదారులు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అసలు సంగతి వాళ్ళ తీర్పు ద్వారా చూపిస్తారనేది గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక బీసీ రిజర్వేషన్ల విషయాలు రకరకాల మోసం. మేము ఈరోజు 42% రిజర్వేషన్లకు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఈ 20 మాసాల కాలంలో డిక్లరేషన్ తదనంతర పరిణామాల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా 42% మేము అమలు చేసి తీరుతాం అనేటువంటి మాట మాట్లాడినారు. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ఏది జరిగినా బీసీ సమాజం మీ రాజకీయ జీవితానికి సమాధి కడుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఓకే, నిన్న ఏదైతే ఊరిలో మాట్లాడినటువంటి మాటల్ని అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఈనాటి విద్యార్థి లోకానికి, యువతకు ఏం మెసేజ్ తెలుసుకున్నాడు అంటే మాట్లాడినటువంటి మాటల్ని బట్టి చూస్తే కనీసం ఎక్కడ నువ్వు ఏ మీటింగ్లోకి వెళ్ళినావు, ఏం మాట్లాడితే బాగుంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక రాక్షసత్వాన్ని ఈనాటి యువతకు, విద్యార్థి లోకానికి కూడా ఆ రకంగా తయారు చేసేటువంటి ప్రవర్తనను, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఖండిస్తున్నాం. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఓయూకి వెళ్తే కాళేశ్వరం గురించి, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చి కూడా అక్కడ కూడా కేసీఆర్ గురించి మాట్లాడమంటే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత నీచమైనటువంటి ముఖ్యమంత్రిని, నీచమైనటువంటి మాట్లాడడం వల్ల రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటుందని కూడా చెప్పి చాలా మేధావి వర్గం కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, యావత్ తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నారు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అసలు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏం చేసినావు? ఈరోజు ఓయిలో ఏ మాట ఇచ్చినావు? ఏం చేస్తానని చెప్పినావు? మరి ఇలా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఆఖరికి కేసీఆర్ గారి హయాంలో కట్టినటువంటి భవనాలకే నువ్వు రిబ్బన్లు కట్టేస్తున్నావు తప్ప అసలు నువ్వు ఓయూలో ఏమైనా ఇప్పటి వరకు ఒక నయా పైసా శాంక్షన్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? ప్రతిదీ మీరు ఎన్ని హైదరాబాద్ సిటీలో కేటీఆర్ గారి హయాంలో వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కట్టినటువంటి ఫ్లైఓవర్స్ కావచ్చు, ఉస్మానియాలో కట్టినటువంటి భవనాలు కావచ్చు,
ఇలా ఇక్కడనే కాదు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి భవనాలను మీరు రిబ్బన్లు కట్ చేయడానికే పనికొస్తున్నారు తప్ప ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఓయూ కావచ్చు మిగతా విద్యా సంస్థలు కావచ్చు ఎక్కడ కూడా ఈరోజు కొత్త డబ్బులతోటి 20 నెలల్లో ఒక్క నయా పైసా కూడా విద్యా సంస్థలకు ఇస్తలేవు. యువకులకు ఏదైతే ఇలా స్కాలర్షిప్ల విషయంలో కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఈరోజు వరకు కూడా కనీసం ఆ స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు ఓవర్సీస్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ లేక పాపం అక్కడ వాళ్ళు పూర్తి చేసుకొని కూడా మరి విదేశాల నుంచి రావాలంటే కూడా సర్టిఫికెట్లు దొరికినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ముఖ్యమంత్రి గారు నువ్వు ఏ మాటలైతే ఇచ్చినావో నీ 420 హామీలలో 6 గ్యారంటీలలో పూర్తిగా విఫలమై అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నావు చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పటికైనా ఇంకా మరి కనీసం ఉన్నటువంటి సమయాన్నైనా నువ్వు ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయాలని చెప్పి హామీల గురించే మాట్లాడాలి తప్ప ఇంకొకసారి మా కేసీఆర్ గురించో బీఆర్ఎస్ పార్టీ గురించో మర్యాదపూర్వకంగా మాట్లాడకపోతే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మిత్రులకు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడినటువంటి మాటల్ని ఇలా ఉద్యమకారులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారంటే కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించి సబ్బండ వర్గాలను ఏకం చేసి జాతీయ పార్టీలను మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు, నాయకుడు, ఉద్యమ నేత. ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది అనేక భావజాలాలకు సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి విద్యాలయం. జార్జ్ రెడ్డి దగ్గర నుంచి జైపాల్ రెడ్డి వరకు అనేక భావజాలాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంలో ఉద్యమకారుడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నాడు ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినటువంటి అనేక మంది మీద తుపాకీ ఎక్కుపెట్టి తిరిగినటువంటి నాయకుడు. అందుకే ఉద్యమకారుల్ని అవమానించడం, ఉద్యమకారుల పట్ల హేళనగా వ్యవహరించడం అనేటువంటిది ఆయనకి ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, ఉద్యమకారుల్ని అవమానించడం అనేటువంటిది ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాడు. దానికి కొంతమంది ఉద్యమకారులు చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఉద్యమకారుల్ని ఒక మానవ మృగంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కనీసం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటను ఖండించలేనటువంటి దైన్య స్థితి ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగానే పరిపాలనాపరమైనటువంటి అంశాలు ఉంటే, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే తప్పకుండా చర్చించుకోవచ్చు, రాజకీయాల మీద మాట్లాడవచ్చు. ఒక ఊండా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక విషయం మాట్లాడేటప్పుడు సరైనటువంటి రీతిలో సోయుండి మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం మీద ఒక తీవ్రమైనటువంటి మరి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఉద్యమకారులం అందరం కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్ని, ఎందుకంటే ఉద్యమంలో మేమందరం కూడా అనేక త్యాగాలకి మరి సబ్బండ వర్ణాలు కూడా పాల్గొని ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణ. ఆ తెలంగాణ సాధించడానికి రాదన్న తెలంగాణని తీసుకొచ్చి ఆ తెలంగాణని 10 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి మీరు గత పరిపాలన మీద మీకేమైనటువంటి అంశాలున్నా, విభేదాలున్నా, లేకుంటే వాటి మీద వైరుధ్యాలున్నా తప్పకుండా అనేక విషయాలు మాట్లాడవచ్చు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికలు చేసుకొని, లేకుంటే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులకు పత్రాలు పంచే దగ్గర కావచ్చు, ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినప్పుడు విద్యార్థులని
ఏం మాట్లాడాలి? ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేయనక్కర్లేదు రేవంత్ రెడ్డి గారు. ఉస్మానియా యూనివర్సిటీ గత వైభవాన్ని తీసుకురండి, సరిపోతుంది. మీరు ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది అనేక మంది అద్భుతమైనటువంటి నాయకుల్ని తయారు చేసినటువంటి ఒక గొప్ప సంస్థ. ఇవాళ మీరు వైస్ ఛాన్సలర్ అన్నా మీకు లెక్కలేదు, మిగతా వాళ్ళన్నా లెక్కలేదు, ఉద్యమకారులన్నా లెక్కలేదు. మీరు ఇటువంటి లెక్కలేని తనాన్ని ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. అనేక సమస్యలు ఇవాళ తెలంగాణ సమాజంలో వెంటాడుతూ ఉన్నాయి. యూరియా లేక రైతులందరూ కూడా ఇవాళ నడి రోడ్ల మీద రేయింబవలు వండుకుంటా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేదు. ఇవాళ అక్కడనే నిద్రలు తీస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఉద్యోగులు తమ డిఏల కోసం, పిఆర్సీల కోసం రేయింబవళ్ళు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఎంత తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారో రోజు మనం చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగులు నిరుద్యోగ భృతి లేక, జాబ్ క్యాలెండర్ లేక ఎటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహం వెలిబుస్తున్నారో కనబడతా ఉంది. ఇలా సబ్బండ వర్గాల్ని మీరు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల్ని తప్పించుకోవడానికి మీరు రకరకాల జిమ్మిక్కులు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ మేము అందరం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీనికి వెయ్యి మీరు ఏవేవి మాట్లాడుతూ ఉన్నారో, మీరు మాటలు ఎన్నైనా మమ్మల్ని శాపనార్థాలు పెట్టండి, ఎన్నైనా తిట్టండి, కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మేము వెంటాడుతాం, వేటాడుతాం, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక రెండు మాటలు మీడియా పరంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక సినిమాలో అపరిచితుణ్ణి, రెమోని, రాముని తలపిస్తున్నవి. ఎట్లా చెప్పనా? అప్పుడే పైసలు లేవని మాట్లాడుతూ ఉన్నాడు. నా దగ్గర భూములు కూడా లేవు, ఏమి ఇస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత వెంటనే అరే పేద వీసి ఉన్నవేందా నువ్వు, 1000 కోట్లు 2000 కోట్లు ఆడుతావు అనుకున్నా, 100 కోట్లు ఆడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క తీరు అపరిచితుడు, రాము, రెమోని తలపిస్తూ ఉంది. మానవ మృగాలని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న సూచన చేస్తూ ఉన్నా. 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు దీక్ష చేసిన సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మానవ మృగాలు అవుతారు. డిసెంబర్ 9, 2009 తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు తెలంగాణ వ్యతిరేక శిబిరంలో ఉన్న వాళ్ళు మానవ మృగాలు అవుతారని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, కోదండరామ్ గారు కంటే 15 రోజులలోనే ఎమ్మెల్సీ చేస్తారని చెప్పేసి అన్నారు. ఓలాపిరి మరి చేయమంటే నువ్వే కదా ఆపింది. ఒకవైపు బలహీన వర్గాల నాయకుడు దాసో శ్రవణ్ గారు, ఒకవైపు ఎస్టీ నాయకుడు కుర్ర సత్యనారాయణ గారు, మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని ఎమ్మెల్సీగా నియామకం చేస్తే గవర్నర్ గారు అడ్డంకి చెప్తే ఆ అడ్డంకి మీద కోర్టులకు వెళ్తే కోర్టులలో ఉన్నదని తెలిసి కూడా రెండవసారి క్యాబినెట్ పెట్టి ఆమోదింపజేసి కోదండరావుని మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మోసం చేసిన ఆయనే వచ్చి అంతకుడే వచ్చి సంతాప సభ పెట్టినట్టుంది. ఒకవైపు ఆయనే మోసం చేస్తాడు, ఆయనే కోర్టులో ఉన్న ఎమ్మెల్సీలను కోదండరావు గారు నియమింపజేస్తాడు, మళ్ళీ కోదండరావు గారికి మోసం చేసిరట అని చెప్పేసి వారు మాట్లాడతారు. ఇవాళ నేను అనుకుంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి అంటారు సోషల్ మీడియాలో. ఎందుకంటే మేము చేసిన ఫ్లైఓవర్లు ఆయన ఓపెన్ చేస్తుండు. మేము ఏదైతే 2022లో ఉస్మానియా యూనివర్సిటీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి 80 కోట్ల రూపాయలతోటి ఓపెన్ చేసినట్టు ఆ హాస్టల్ని ఓపెన్ చేయడం అంటే ఏమన్నట్టు మరి దానిగా ఈయన పోయి నిధులు ఇవ్వలే. మరి ఎవరు పోలేరు ఉస్మాన్ సిటీకి, ఇక రేవంత్ రెడ్డి పోయినని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉండు. అయా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సమాజానికి మేము చెప్తా ఉన్నాం, 2017లో 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓపెన్ మీటింగ్ ఏ హాస్టల్ గ్రౌండ్లో పెట్టి సుమారు 50,000 మంది సమక్షంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు ఆ రోజులో. అదే వేదిక మీద బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. అదే వేదిక మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొంతురామన్ గారు ఉన్నారు. అదే వేదిక మీద కేశవరావు గారు ఉన్నారు. ఒకసారి గుర్తు చేయమని చెప్తున్న వాళ్ళందరికీ 2017లోనే ఓపెన్ మీటింగ్ 50,000 మంది సమక్షంలో కేసీఆర్ గారు వెళ్ళి ఆ యొక్క శతాబ్ది ఉత్సవాలు అటెండ్ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు పోలేరు, రేవంత్ రెడ్డి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా పోయింది తెలుసా రేవంత్ రెడ్డి? టావూర్ ఆడిటోరియం 500 మంది అప్పచెప్పిన వాళ్ళే పాసులు, మళ్ళా ఎవరికి ఇచ్చే ఏరే పాసులు లేవు. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ మెంబర్లకు, కాంగ్రెస్ పార్టీ చైర్మన్లకు మాత్రమే పాసులు. ఇక ముళ్ళ కంచెలు, అదేవిధంగా భారీ కేళ్లు. మీరు నిన్న చూసినారు, ఎవరైనా అడిగితే విద్యార్థి నాయకుల్ని అరెస్టులు చేసి ఉస్మాన్ సిటీకి పోయిండు. మానవ మృగాలు ఎవరంటే మానవ మృగాలు
ఎస్సీ భూముల్ని అప్పనంగా 10,000 కోట్ల రూపాయలకు అప్పజెప్పి 179 కోట్ల రూపాయలు బ్రోకరేజ్ సంస్థకు అప్పజెప్పిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. ఎస్సీ భూముల్ని అమ్మిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. అదేవిధంగా మెగా డిఎస్సి ఏమంటే ఉస్మాన్ సిటీలో విద్యార్థుల్ని ప్రశ్నలు కొట్టేటువంటి వాళ్ళు మానవ మృగాలు అవుతారు. నీ యొక్క కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కాలేదంటే 2 మహిళా జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్టు కొట్టి పోలీసులు తీసుకొచ్చిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. అదేవిధంగా గ్రూప్ 1 ఏమని చెప్పేసి అశోక్ నగర్ చౌరస్తాలో అడిగితే మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఎస్ఎస్టీ బీసీలకు అని చెప్తే అశోక్ నగర్ చౌరస్తాలో విద్యార్థులు కొట్టిన వాళ్ళు మానవ మృగాలు అవుతారు. మానవ మృగాలు ఎవరితో తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ మానవ మృగాలాగా ఎవరుస్తుంది ఎవరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన పట్టుకొని తెలంగాణ జాతిని తెలంగాణ కీర్తిని ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా మార్చిన మా కేసీఆర్ గారు పట్టుకొని మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇవాళ మేమందరం కూడా మనసు కలిసివేసి మాట్లాడుతూ ఉన్నాం. మా మస్తునాచారి గారు కావచ్చు, మా దేవిప్రసాద్ అన్న కావచ్చు, మా జోగురామన్న గారు కావచ్చు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం? ప్రతిరోజు కేసీఆర్ తిట్టకపోతే, కేసీఆర్ కుటుంబాన్ని మాట్లాడకపోతే నీకు పరిపాలన చేయగదా? పరిపాలన చేయి. ప్రజలకేమైనా ఉంటే ఊరి అందించు, విద్యార్థులకేమైనా నిరుద్యోగులకేమైనా ఇంకేమైనా చేయి. ఈ విధంగా చేయకుండా తిట్టదండకాన్ని పెడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యథాలాపంగా నోటికొచ్చినట్టు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి సోయి లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది నిజంగా ఆయనకే చెల్లుబాటైంది. కనీసం ఆయన ఎట్లా మాట్లాడినా, ఆయన ధోరణి ఎట్లా ఉన్నా కూడా ఒక ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్న డిగ్నిటీ, డెకోరం లేకుండా మాట్లాడినటువంటి తీరు, వాడినటువంటి భాష చాలా దుర్మార్గమైనటువంటిది. దాన్ని తీవ్రంగా అందరం ఖండిస్తూనే ఇంకొక మాట ఆయన నిన్న 1-2 విషయాలు చెప్పిండు. పచ్చి అబద్ధాలు. అసలు ఇక యూనివర్సిటీలకు ఎవరు రానట్టుగా, 20 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి రానట్టుగా మాట్లాడటము. ఆ తర్వాత ఆ తెలంగాణకు ఒక గొప్పగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇప్పుడే ఒక బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసినట్టుగా మాట్లాడిండు. ఎంత కనీసం ఏం మాట్లాడుతున్నా మాట్లాడేటప్పుడు ఒక విజ్ఞత ఉండాలి కదా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మొన్నటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్లు ఎవరు? ఇద్దరు బీసీ బిడ్డలు, ఒక పద్మశాలి బిడ్డ, ఒక యాదవ బిడ్డ. నీ కళ్ళకు కనిపిస్తలేవా? వాళ్ళు కనిపిస్తలేరా బీసీలు అంటే? ఇదే మీరు చెప్పినటువంటి గంటా చక్రపాణి గారిని మీరు చేసిన దానికంటే ఉన్నతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్గా అపాయింట్ చేసింది కేసీఆర్ గారు కదా. ఇవాళ మీరు ఇంకేదో చెప్పినారు, దళిత బిడ్డ మొట్టమొదటి దళితుని వైస్ ఛాన్సలర్గా చేసిన తెలంగాణలో ఇన్నేళ్ల చరిత్రలో అని చెప్పేసి చెప్పిండు. అదే ప్రొఫెసర్ లింబాద్రి గారిని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా, తర్వాత చైర్మన్గా, మల్లేశం గారిని చైర్మన్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా. ఇవన్నీ ఎంతమంది? ఈ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో 30 వైస్ ఛాన్సలర్లను అపాయింట్ చేస్తే, 30 మందిని అపాయింట్ చేస్తే దాంట్లో సగానికి మందికి పైగా బీసీ బిడ్డల్ని వేసి, బీసీ బిడ్డల్ని, దళిత బిడ్డల్ని, ఎస్టీ బిడ్డల్ని వేసి గొప్పగా గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మీరు నోటికి వచ్చినట్టుగా మీరు చేసిందే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఏం చేసింది లెక్కకు రాదా? మాట్లాడేటప్పుడు ఒకసారి లెక్కల్ని చెక్ చేసుకొని మాట్లాడాలి. లేదా మీకు తెలియకపోయినా మీకున్నటువంటి అధికారుల ద్వారా వాటిని ఒకసారి పరిశీలించాలి. లెక్కలు చెప్పేటప్పుడు చెక్ చేసుకొని మాట్లాడాలి. మీరు ఇంకేదో గొప్పగా చెప్పిండ్రు, ఒక బీసీ బిడ్డ ఒక బీసీ హాస్టల్లో చదువుకొని ఎదిగినటువంటి బుర్రా వెంకటేశ్వర గారిని సర్వీస్ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసినామని చెప్పేసి ఆయన మీద జరిగిన గుట్టేందో చెప్పమంటారా? వచ్చే 10-15 సంవత్సరాల్లో తెలంగాణ చరిత్రలో తెలంగాణ బిడ్డ చీఫ్ సెక్రటరీ అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్కడు బుర్రా వెంకటేశం గారిని. ఆ బుర్రా వెంకటేశం గారిని చీఫ్ సెక్రటరీగా కాకుండా తక్షణమే కంపల్సరీ చీఫ్ సెక్రటరీ చేయాల్సి కుట్రపూరితంగా ఆయన మీద కుట్ర పన్ని ఆయనని ఒత్తిడి చేసి పక్కకు డైవర్ట్ చేసి సర్వీస్ చైర్మన్గా, సర్వీస్ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసింది. మీరు ఆయనని
ఇవాళ దేశంలోనే ఒక మంచి ర్యాంకర్గా, ఒక గొప్పగా, ఒక కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి బుర్ర వెంకటేశం గారిని చీఫ్ సెక్రటరీ గారు కాకుండా కుట్ర పన్నినటువంటిది మీ ప్రభుత్వం. దాని ఎంతో గొప్పగా చెప్తున్న సర్వీస్ చీఫ్ సెక్రటరీ అనేది ఎవరికి అందరికీ అవకాశం ఉంటుందా? ఎందుకు ఆ కుట్ర చేసిండు? ఇలా ఆ కుట్ర పన్నింది మీరు కాదా? ఆయనని ఇబ్బంది పెట్టి తప్పనిసరిగా సర్వీస్ కమిషన్ పంపించి చీఫ్ సెక్రటరీ మీరు అనుకున్నటువంటి వాళ్ళని వేసుకున్నారు. ఇవన్నీ కుట్రలు, మీరు చేసే కుట్రలు ఒకటా రెండా? ప్రతి కుట్రని దాచిపెట్టి ఇంకేదో గొప్పగా చేశామని చెప్పేసి మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి, కుహాన సంస్కృతిని ఇప్పటికైనటువంటి మానుకోండి. కేసీఆర్ గారు లాంటి మహానుభావుడిని, ఆయనకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యాతన తెలిసినటువంటి వాడు, తెలంగాణ ఆర్తి తెలిసినటువంటి వాడు, తెలంగాణ గోస తెలిసినటువంటి వాడు, 70 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసినటువంటి నిర్వాకం నుంచి, ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అధికారులు కానీ, ఒక సెక్షన్ కానీ ఎంత అణచివేతకి, ఎంత ఒత్తిడికి గురైందో తెలుసు. కాబట్టే అందుకే వచ్చినటువంటి వెంటనే ఆ వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని ఎంతో మందిని రాజకీయంగా అవకాశం ఇచ్చిండు. విద్యాపరంగా, అకాడమిక్ రంగాల్లో, రకరకాల రంగాల్లో ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అది పక్కకు పెట్టి మీరు ఒక 4-5కి అవకాశం ఇవ్వగానే ఆ 4-5కే ఇక ఈ చరిత్రలు ఎప్పుడు జరగనట్టుగా ఆ 4-5కి మీరు ఇచ్చిన 4-5కే అవకాశం ఇచ్చినట్టుగా పేర్లు చెప్పడం అనేది మీకు మాత్రమే చెల్లింది. దయచేసి ఇప్పటికైనా మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఆ మానవ మృగము అనేటటువంటి మాట, ఇది నిజంగా సభ్య సమాజం పట్ల విద్యత ఉన్నటువంటి వాళ్ళు, రాజనీతి ఉన్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల నైతికత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాట కాదు. నిజంగా ఆ మానవ మృగ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అటువంటి ఒక నాయకుడి పట్ల మాట్లాడేటువంటి భాష. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీకు ఇప్పటికైనా మీరు చెప్పేటటువంటి గాంధేయవాదం పట్ల కానీ, సామాజిక విలువల పట్ల కానీ, ఇంకేదైనా సమాజం పట్ల కానీ మీకు ఏమైనా కనీసం విలువ ఉంటే తక్షణమే ఆ మాటని వెనక్కి తీసుకొని కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ ముఖ్యమంత్రి గారికి మానసిక స్థితి సరిగా లేనట్టు ఈ ముఖ్యమంత్రిని వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని, అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలని కూడా మేము ఈ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత, అభివృద్ధి జరిగిన తర్వాత, ఇక్కడ అధికార బదలాయింపు జరిగినాక ఈ వచ్చిన ముఖ్యమంత్రి ఈ భాష కానీ, ఈ వేషం కానీ, టీవీలలో అతను ఇస్తున్నటువంటి ప్రసంగాలు కానీ, అతను వాడుతున్నటువంటి బూతులు కానీ చూసి పిల్లలు టీవీ చూస్తుంటే తల్లిదండ్రులు వచ్చి టీవీ బంద్ చేసే పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి అనే స్థాయిని మర్చిపోయి రాజ్యాంగం అనే పదవిలో ఉన్నటువంటి నేను ఆదర్శంగా ఉండాలి, ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు అనేక మంది ప్రజలు గమనిస్తారు, ఆదర్శంగా ఉండాలి భాష అనేది వదిలిపెట్టి కనుగుడ్లు బీక్తా అని ఒకసారి మాట్లాడతాడు, పొట్టపేగులు మెడకేసుకుంటా అంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు, కడ్రాయర్లు బీకుతా అంటాడు. ఏమిటండి ఇది? ఇంత అన్యాయం, ఇంత ఘోరం అసలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఇలాంటి భాష వాడుతున్నాడా? ఇది చాలా దౌర్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాం. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి చరిత్ర ఏ రాజకీయ నాయకుడిని మనం చూడలే.